హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం రొయ్యల పలావ్ ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నాను. ఇది చాలా క్విక్గా అయిపోతుందండి. పలావ్ కదా, చాలా టైం పడుతుందని మీరు అనుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోతుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. దానికోసం ప్రాసెస్ చూద్దాం రండి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాంట్లో కొద్దిగా కర్డ్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. చికెన్ ఏ విధంగా అయితే మ్యారినేట్ చేసుకుంటాం ఆ విధంగా దీన్ని మూత పెట్టేసి కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మ్యారినేట్ అయిపోతుంది. నేను ఇక్కడ 300 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను అనమాట. ఆ కప్పుతో 1.5 కప్ తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టుకొని మనం కుక్కర్లో చేస్తున్నామండి పలావు. నెయ్యి వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను నేనైతే. ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గీతో చేస్తే టేస్ట్ బాగుంటుంది. హోల్ బిర్యానీ మసాలా మొత్తం వేసేసేయాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నాకైతే కారం చాలా ఇష్టం, స్పైసీగా ఉంటే పలావ్ కానీ బిర్యానీ కానీ, సో ఎక్కువ వేసుకున్నాను. మీరైతే ఒక 2 వేసుకోండి సరిపోతుంది. అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాజీరా అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. యాక్చువల్గా దాంట్లో కూడా కారం ఉంది కాబట్టి మనం పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటేనే మంచిది. అలాగే బాగా పండినటువంటి ఒక టమాటా పండు మీడియం సైజ్ తీసుకోవాలండి. తీసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలన్నీ బాగా మగ్గి ముక్క మెత్తబడే వరకు ఒక 5 మినిట్స్ అన్నమాట మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకుని ప్రాన్స్ తీసుకొచ్చి వీటిలో వేసేయాలన్నమాట. ఇవి 30 మినిట్స్ మనం మ్యారినేట్ చేసాము. మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మొత్తం ఆ రొయ్యల్లోని వాటర్ అంతా బయటకు వచ్చినంత వరకు 10 మినిట్స్ టైం పడుతుంది. అది అయిపోయిన తర్వాత తీసుకుని మూత మనం కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. నాకు స్పైసీగా కావాలి కాబట్టి నేను మసాలాలన్నీ యాడ్ చేస్తున్నానండి. ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత చూసారుగా వాటర్ అనేది దగ్గరికి వచ్చేసింది. ఇలాంటి టైంలో 30 మినిట్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, నేను 1.5 కప్ తీసుకున్నాను. దానికి తగ్గట్టు వాటర్ అనేది 2.5 కప్ పడుతుంది కదా, 1కి 1.5 పడుతుంది కాబట్టి నేను 1.5 తీసుకున్నాను కాబట్టి 2.5 కప్స్ వాటర్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇలాంటి టైంలో మనకి సాల్ట్ ఏదైనా సరిపోతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసుకొని సరిపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. 2 విజిల్స్ వచ్చినంత వరకు దీన్ని మనం అలా ఉంచాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. చూసారుగా 2 విజిల్స్ వచ్చాయి నాకు. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉందో లోపల బిర్యానీ. వావ్, చూడడానికి చాలా బాగుంది. తింటే ఎలా ఉంటుందో నేను చూసి చెప్తాను రండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి ఇలా తీసుకుంటుంటే ఆ స్మెల్కే చాలా చాలా బాగుందండి. ఇల్లంతా పలావ్ స్మెల్ సూపర్గా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను తిని చెప్తాను ఎలా ఉందో. సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.